చాలా మంది ప్రార్థన అంగీకరించుకోవడానికి కారణం ఏంటంటే కపటము ఉన్న పెదవులతో ప్రార్థిస్తున్నారు. అందుకే దేవుడు ఆలోచిస్తుంది. అందుకే దావీదు అన్నాడు, నా ప్రార్థన కపట పెదవుల నుండి వచ్చినది కాదు. తర్వాత చూద్దాము, ఈ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును. ఎక్కడి నుంచి తీర్పు వస్తుంది? దేవుని యొక్క సన్నిధి నుంచి తీర్పు వస్తుంది. సేవకులు మాట్లాడే మాటలు కొన్ని సందర్భంలో నీ పాపములు ఎందుకు చూపెడుతుంటాయి, అప్పుడు చేసే తప్పిదములు నీకు చెప్పి అప్పుడు నీకు బుద్ధి చెబుతూ ఉంటాయి. కానీ మనం అంగీకరించలే కొన్ని విషయాలు. ఆయన కనుదృష్టి నాయకంగా చూస్తుంది, మనుషులు నాయకంగా చూడకపోవచ్చు. చాలా మంది అంటారు, అయ్యా నేను ఎంత మంచి పని చేస్తున్నారు, మనుషుల దృష్టికి నాయక కనపడలేదు. ఎవరో మనుషుల దృష్టికి నాయక కనపడలేదు, కానీ దేవుడి దృష్టికి నాయకులు ఉంటారు. మనం మనుషులు ఈరోజు నీకు మంచి పని చూడవచ్చు, రేపు అదే మనసు చెడ్డ ఉండవచ్చు. కానీ మనుషులు బేరం చేసుకోవద్దు. సంస్కృతిగత దేవుడి దృష్టిలో నీకు ఎలా ఉన్నావు, ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం, నాయకులు ఉన్నామా లేదనేది మనం పరిశోధన చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట అదే, నీ కన్ను దృష్టి న్యాయంగా చూచును. ఎవరి కన్ను దృష్టి న్యాయంగా చూస్తుంది? దేవుని యొక్క కన్ను దృష్టి న్యాయంగా చూస్తారు. హల్లెలూయా. కాబట్టి మనుషుల యొక్క కన్ను దృష్టి కొరకు గొప్పగా కనపడడానికి ఇష్టపడద్దు, కానీ దేవుడి దృష్టికి గొప్పగా నాయక కనపడడానికి ఇష్టపడతారు. దేవుడి దృష్టికి ఎలా ఉన్నారో చూసుకో. మనుషుల దృష్టిలో మంచిపడడానికి కోరు, కానీ దేవుడి దృష్టికి నాయక కనపడేలా ఉండాలి. ఈరోజు చాలా మంది దృష్టికి మన మంచి వాళ్ళకి కనపడాలనుకుంటాం, కానీ వాళ్ళ దృష్టి కాదు. దేవుడు నాయకుడికి నాయకంగా యేసుక్రీస్తు వారికి మంచిగా కనపడాలి. హల్లెలూయా. రాత్రి వేళ దర్శించే దేవా, రాత్రి వేళ దర్శించే నా హృదయం ఏంటి తెలుసుకోండి. చాలా మంది హృదయం రాత్రి వేళ తెలుస్తుంది కదా. రాత్రి పడుకున్నప్పుడు ఏం చేయాలని చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. ఒక పాపం చేయాలన్నా రాత్రి వేళ యోచించుకుంటారు, ఒక ప్రయాణం చేయాలన్నా రాత్రి వేళ యోచించుకుంటారు, ఒక పని చేయాలన్నా అది మంచిదైనా చెడ్డైనా రాత్రి వేళ యోచించుకుంటారు, పనిచేస్తారు. రేపు ఎలా చేయాలి పని అనుకుంటారు మీరు. రేపు పని మనం ఎలా చేయాలి అని రాత్రి వేళ యోచించుకుంటాం. సపోజ్ ఎగ్జామ్స్ రాత్రి వేళ చదువుకున్న జ్ఞాపకం చేసుకుంటారు. ఒక పని కట్టించుకున్న వాళ్ళు ఏదైనా పని చేయడము రాత్రి వేళ యోచించుకుంటారు. అయితే హృదయం ఎలా ఉందో పరిశీలించాలని దేవుడు దేవాసు దేవుడిని దావీదు అన్నాడు, నా హృదయాన్ని పరిశీలించు, తర్వాత నన్ను పరిశోధించు. చూడండి ఏం చేయాలి, దేవుడు పరిశోధించాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయను పరిశోధించి పరిశీలించమంటే మనము ఎంతమంది మంచి వాళ్ళు కనపడతాము. ఇక్కడ